కేంద్ర ప్రభుత్వం మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవ పురస్కారం ఇవ్వడం శుభపరిణామని బీజేపీ కాకినాడ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, అధికార ప్రతినిధి కర్రె సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో గల గట్టి సత్యనారాయణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కాకినాడ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, అధికార ప్రతినిధి కర్రె సత్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి దువ్వూరు సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ రాజకీయాల్లో మంచి శుభదినం. మంచి అనుభవం ఉన్న ఎల్కే అద్వానీ గారు 96 వయసులో ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వడానికి చాలా ఆనందపడుతున్నాం. ఆ మహానుభావుడి కృషి వల్లే ఈరోజు రామ జన్మభూమి ముందు బీజం పడింది. ఆయన చేసిన రథయాత్ర వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. సో ఈ 500 ఏళ్ళ నుంచి ఉన్న ఒక శ్రమ అంతా దాన్ని మోడీ గారు ఆయన బాటలు నడిచి ఈ రామలల్లా ప్రతి చేయడానికి కారణమయ్యారు. అలాంటి మహానుభావులకి అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే గుర్తించి మోడీ గారు, మన భారతీయ ప్రభుత్వం కూడా అలాంటి వాళ్ళు సమానిస్తే రాష్ట్రానికి, దేశం కూడా బాగుంటుందని నేను అనుకున్నాను. భారత జనతా పార్టీ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న ఆయన 1991లో ఆగస్టు 27, 1990 రామ రథయాత్రని ఏదైతే సోమనాథ్ నుంచి చేరుతున్న రెండు స్థానాలు ఉన్న పార్టీ ఆ రోజు 84 స్థానాలు చేరిందంటే ఆయన చేసిన రథయాత్రకు వెళ్తాను. ఆయన అనేక పర్యాల తర్వాత హోంమంత్రిగా బాధ్యత నిర్వహించడం కావచ్చు, దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం కావచ్చు, అట్లాగే దాని తర్వాత 2009 ప్రతిపక్ష నాయకుడు అవడం కావచ్చు. ఇవన్నీ ఒక కలికితురాళ్ళు దేశ చరిత్రలో. ఆయన చూపిన బాట, ఆయన చూపిన నడవడిక, ఆయన చూపిన మార్గంలో భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. దేశంలో 80% ఆఫ్ ద హిందువులు ఉన్నారు. హిందువుల మెజారిటీ ఆఫ్ ద హిందువుల అనుగుణంగా అట్లా సైంధవ సనాతన ధర్మ అభివృద్ధికి ఆయన పీటలు వేయడం, ఈ రామ జన్మం కళ సాకారమైంది. రెండవది కూడా 370 ఆర్టికల్ రద్దు, ఇలాంటి అనేక విచారణలు పోరాటం చేసి మా భారతీయ జనతా పార్టీ ఇంత స్థాయికి ఎదగడానికి కారణమైన అటల్ బిహారీ వాజ్పేయి గారికి, అద్వానీ గారికి మా శుభాభినందనలు.